కూడా వస్తుంది రైట్. రాజుగారు నిజంగానే ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ సో వాటి గొడవల్లో ఉంటే మీరు మంచి గోడ మీద కూర్చుని వేడుక చూస్తూ ఉన్నారు. ఏంటి అసలు మీ పార్టీ స్టాండ్ ఏంటి ఈ కార్ రేస్ విషయంలో? ముందుగా డిబేట్ లో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు ఫార్ములా ఈ కార్ రేసింగ్ కు సంబంధించి ఒకసారి కేసు పూర్వపరాలను పరిశీలన చేద్దాం. మీరు భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏందని అడిగారు కాబట్టి చెప్తున్నా. మేము ఖచ్చితంగా ఆది నుంచి కూడా మా పార్టీలో ఉన్నటువంటి అగ్రనాయకులు కానీ జాతీయ నాయకులు అందరూ కూడా ఎక్కడ తప్పు జరిగినా, ఎక్కడ అవినీతి జరిగినా, ప్రజాధనం ఎక్కడ లూటీ జరిగినా తప్పకుండా చట్టం తన పని తాను చేసుకుపోవాలి, శిక్ష అనుభవించాలని మేము ఆది నుంచి కూడా చెప్తున్నాం. మా పార్టీలో రఘునందన్ రావు గారు ప్రతినిత్యం అడ్వకేట్ గా ఎన్నో సందర్భాల్లో కూడా చెప్పారు. ఈ రోజు అప్పనంగా తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి సొమ్ము, ప్రజల సొమ్మును ఈ రోజు అప్పనంగా 55 కోట్ల రూపాయలను కార్ల రేసింగ్ పేరిట ఏదైతే బదిలీ చేయడం జరిగిందో అక్రమంగా, ఆ కేసు పూర్వపరాలను ఒకసారి పరిశీలన చేద్దాం. ఈ రోజు ఎందుకు ఈ చర్చ ఇంత జరుగుతా ఉంది గత సంవత్సరం నుంచి, ఎన్నికల ముందు నుంచి అని అంటే, వీళ్ళు 55 కోట్ల అవినీతి జరిగిందని అంటున్నారు. 55 కోట్ల అవినీతి కాదు, ఇది 500 కోట్లు 600 కోట్ల అవినీతి అని సీఎం గారు సాక్షాత్తు అసెంబ్లీలో చెప్పారు. 55 కోట్లలో పోయినవి, మిగతా 450 కోట్లు నేను ఆపినా పోకుండా, ప్రజాధనం లూటీ కాకుండా నేను సేవ్ చేసిన అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇందులో అసలు విషయం ఏందనంటే, యాక్చువల్ గా 55 కోట్ల రూపాయలు ఆ కంపెనీకి, ఈ ఎఫ్ఈఓ కంపెనీకి చెల్లించలేదండి. వీళ్ళు ఏం చేశారంటే, సంబంధిత శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ కింది స్థాయి అధికారులను, ఐఏఎస్ లను, తర్వాత హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి అప్పుడు ఉన్నటువంటి రెడ్డి, ఎవరైతే మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారో, వీళ్ళందరికీ మౌఖికంగా ఒక ఆదేశాలు జారీ చేశారు. ఏమని, మేము పలానా కంపెనీకి సంబంధించింది ఒప్పందాలు చేసుకున్నాము, త్వరలోనే మనం ఇక్కడ ఈ కార్ రేసింగ్ జరపబోతున్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు డబ్బులు కట్టాలని ఇది ఒక చర్చ వచ్చింది. మరి డబ్బులు కట్టాలంటే ఏం చేయాలి? స్పాన్సర్లు కావాలి. స్పాన్సర్లు అప్పుడు ప్రమోటర్ గా ఏస్ నెక్స్ట్ జెన్ అటువంటి కంపెనీతోని, తర్వాత గ్రీన్ కో ఎనర్జీ అనేటువంటి కంపెనీతోని వీళ్ళు అప్పుడు ఒప్పందం ఉద్దేశం ఏందా అంటే, ఒక్కసారి కాదు, తెలంగాణ రాష్ట్రంలో 4 దఫాలుగా, అంటే 2023లో జరిగినటువంటి ఫార్ములా 9, 10, 11, 12 ఈ 4 దఫాలుగా తెలంగాణ రాష్ట్రంలో రేసును నిర్వహించాలని, దానికి సంబంధించినటువంటి ప్రమోటర్లుగా మీరు ఉండాలని వీళ్ళిద్దరిని ఒప్పందం చేసుకొని కూర్చున్నారు. అయితే వీళ్ళు ఏం చేశారంటే, ఇమ్మీడియట్ గా మరి వాళ్ళు రావాలి, ఇక్కడ రేసింగ్ నిర్వహించాలంటే మాకు ఇంత డబ్బులు చెల్లిస్తేనే మేము అన్ని ఏర్పాట్లు చేసుకుంటాం, ఇక్కడికి రావడానికి మేము వస్తాం అని చెప్తే, ఎంత చెల్లించాలంటే 45 కోట్ల 71 లక్షలు ప్రస్తుతానికి అయితే మీరు చెల్లించండి, మిగతా డబ్బులు తర్వాత చూసుకుందామని చెప్పారు. చెప్తే వీళ్ళు ఇమీడియట్ గా ఎప్పుడు 2023 అక్టోబర్ 3, 11వ తారీఖు రోజు 45 కోట్ల 71 లక్ష రూపాయలు చెల్లించారు. వాళ్ళు యూకే కంపెనీకి పౌండ్స్ ల రూపంలో ట్రాన్స్ఫర్ చేసారు. తర్వాత ఏమైందనంటే, ఇమీడియట్ గా ఇప్పుడు కేసు నమోదు విషయంలో ఏసీబీ గాని ఈడీ గాని ఎక్కడ పాయింట్ ని దొరకబట్టిందనంటే, వీళ్ళు ఈ 45 కోట్ల రూపాయలను ట్రాన్స్ఫర్ చేసే క్రమంలో రూల్స్ అన్ని కూడా బ్రేక్ చేయడం జరిగింది. ఏం రూల్స్? ఈ రూల్స్ బ్రేక్ చేయడం కారణంగానే 8 కోట్ల రూపాయలు సంబంధిత ఐటీ శాఖకు పెనాల్టీ కింద కట్టిరు వీళ్ళు, 45 కోట్లు కాకుండా. అవును, 8 కోట్లు. తర్వాత ఫెడరేషన్ ఆఫ్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంటుంది, దానికి కూడా వీళ్ళు పెనాల్టీ కింద మాకు చెప్పకుండా చేసిరు, మీరు రేస్ ని ఇక్కడ తీసుకొచ్చారు అని చెప్పేస్తే వాళ్లకు పెనాల్టీ కింద 1,10,00,000 రూపాయలు చెల్లించడం జరిగింది. మొత్తం కలిపితే అంటే ఆ 45 కోట్లు ప్లస్ వీళ్ళకి చెల్లించిన 8 కోట్లు, ఫెడరేషన్ ఆఫ్ స్పోర్ట్స్ ఆఫ్ ఇండియా చెల్లించిన 1 కోటి రూపాయలు మొత్తం కలిపితే 54 కోట్ల 89 లక్షలు, అంటే రమారమి 55 లక్షలు జరిగింది. మరి నిబంధనలు ఎక్కడ ఉల్లంఘించిరాయా అని చూస్తే, యాక్చువల్ గా ఈ బిజినెస్ రూల్స్ అని ఉంటదండి, సెక్రటేరియట్ కి సంబంధించినటువంటి బిజినెస్ రూల్స్. అంటే డబ్బులు ఒక సంబంధిత శాఖ నుంచి వేరే ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయాలంటే ఒప్పందాలు చేసుకున్నప్పుడు కొన్ని ప్రొసీజర్స్ ఫాలో కావాల్సి ఉంటది. వీళ్ళు ఎక్కడ కూడా నిబంధనలు పాటించలేదు.
అప్పుడు ఉన్నటువంటి మంత్రి మాజీ మంత్రి ఇప్పుడు కేటీఆర్ గారు మాట్లాడతారు. ఇందాక మిత్రులు చెప్పినట్టు, పెద్దలు చెప్పినట్టు, ఇది లోటపీస్ కేసు, డబ్బులు ఇక్కడ నుంచి అక్కడ పోయినాయి, నేనేమన్నా జేబులు వేసుకున్నా, రూపాయి నేనేమన్నా తిన్నానా, నాకు దానికి ఏమైనా సంబంధం ఉందా అని మాట్లాడుతున్నారు. అరే నాయన, ప్రజల సొమ్ము, ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజల సొమ్ము, అది హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి సొమ్మును నువ్వు ఈ ఖాతా నుంచి వేరే ఖాతాకు బదిలీ చేయమని మౌఖికంగా ఆదేశాలు ఇచ్చినావు. ఎక్కడ కూడా రూల్స్ ను పాటించలేదు. నేను చెప్తా, 5 రకాల చోట్ల రూల్స్ బ్రేక్ అయినాయి. ఇప్పుడు ఈ రోజు ఈడీ ఆఫీస్ కు పిలిచి ఆయన అడిగినటువంటి ప్రశ్నలు కూడా అవే ఉంటాయి. మొన్న ఏసీబీ కూడా అడిగినటువంటి ప్రశ్నలు అవే ఉన్నాయి. ఈ 5 రకాల చోట్ల వీళ్ళు రూల్స్ బ్రేక్ చేసిరు. ఒకటి ఏందనంటే, అసలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి వీళ్ళు 55 కోట్లు మనం చెల్లించబోతున్నాం అనేటువంటి కనీసమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. రెండోది, సెక్రటేరియట్ లో బిజినెస్ రూల్స్ అని ఉంటాయి. ఆ బిజినెస్ రూల్స్ విషయంలో కూడా సంబంధిత శాఖ మంత్రి, ఆ శాఖ అధికారులకు ఎవరికి కూడా చెప్పలేదు 55 కోట్లు మనం చెల్లించాలి, ఎట్లా ఏర్పాట్లు చేయాలని. మూడోది, ఏదైనా ఈ విదేశీ కంపెనీలకు సంబంధించి ఒప్పందాలు చేసుకునేటప్పుడు ఆ రాష్ట్ర గవర్నర్ యొక్క ఆమోదం కూడా ఉండాలి. కానీ అప్పుడున్నటువంటి గవర్నర్ యొక్క ఆమోదం లభించకుండానే, తీసుకోకుండానే కనీసం గవర్నర్ కి ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు ఈ విషయంలో. నాలుగోది, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉందండి. అప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగానే కనీసము ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు నిధుల బదిలీ క్రమంలో మనం చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ నుంచి క్లారిఫికేషన్ తీసుకోవాలి, పర్మిషన్ తీసుకోవాలి. వీళ్ళు కనీసం ఎన్నికల సంఘానికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే నిధులు బదిలీ చేసిరు. ఇది కాకుండా ఫైనాన్స్ సెక్రటరీ నుంచి అనుమతి తీసుకోలేదు. పైపెచ్చు ఆర్బిఐ రూల్స్ కు వ్యతిరేకంగా ఈ రోజు 55 కోట్ల రూపాయలను పౌండ్స్ లలో మార్చి ఈ రోజు విదేశీ కంపెనీలకు బదిలీ చేసింది. ఇన్ని రకాలైనటువంటి అక్రమాలు జరిగినాయి, ఇన్ని రకాలుగా నిబంధనలు ఉల్లంఘించారు. ఎక్కడ పాటించకుండా ఈ రోజు మేము 1 రూపాయి అవినీతి జరగలేదు, ఇక్కడ నుంచి డబ్బులు అక్కడ పోయినాయి, వాస్తవమే కదా, అందరికి తెలిసిందే కదా, నేనేమన్నా జేబులో రూపాయలు వేసుకున్నా, ఇది లొటపీస్ కేసు అని మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజు నేను ఒక అడ్వకేట్ గా చెప్తున్నా, ఐపీసీ సెక్షన్ 409 కింద ఆల్రెడీ ఏసీబీ కేసు ఎంక్వైరీ నడుస్తుంది. 100% గతంలో మనం చూసిన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే అరవింద్ కేజ్రీవాల్ ఇట్లనే మనీ లాండరింగ్ సంబంధించి కేసులో ఈడీ పిలిచి ఎంక్వైరీ చేసి ఆయన లోపలేసింది, విచారణకు సంబంధించి అరెస్ట్ చేసింది. సేమ్ ఇట్లనే ఏసీబీకి గాని ఈడీకి గాని ఎక్కడైనా వాళ్ళకు తప్పు జరిగింది, నిజంగానే అక్రమంగా నిధులు బదిలీ అయినాయి కనుక తెలిస్తే 100% అరెస్టు చేయడానికి, లోపలేయడానికి వాళ్ళకి అన్ని సర్వాధికారాలు ఉంటాయి. నాకు తెలిసి ఈ రోజు ఈడీ వదిలేసినంత మాత్రాన ఏదో జరిగినట్టు కాదు. 100% వాళ్ళు గ్రౌండ్స్ అన్ని కూడా స్ట్రాంగ్ గా ప్రిపేర్ చేస్తున్నారు. ఎక్కడ అవినీతి జరిగింది, దానికి కారణాలు ఏంటి, డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాయి, ఎవరు పర్మిషన్ ఇచ్చిర్రు అనే ఈ అన్ని రకాలైనటువంటి జరుగుతున్నాయి. కాబట్టి ఆట అప్పుడే అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది. ప్రజల సొమ్మును కాజేసినటువంటి వ్యక్తులను, ప్రజల సొమ్మును అవినీతిగా వాడుకున్నటువంటి వ్యక్తులను, నేరపూరితమైనటువంటి కుట్ర చేసినటువంటి వ్యక్తులను తప్పకుండా చట్టం శిక్షిస్తుంది. రైట్ మొత్తానికి అరెస్ట్ తప్పదంటారు మీరు? 100% తప్పదు.